శనివారం సాయంత్రం విద్యానగర్ రామాలయం మైదానంలో ఆధ్యాత్మిక హిందూ సమ్మేళన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరమ పవిత్రమైన గోమాత పూజ, దుష్ట శక్తులను దూరం చేసే సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ధార్మిక ప్రవచకురాలు డాక్టర్ శిల్పా దీది పాల్గొని హిందూ బంధువులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో హిందూ బంధువులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన హిందూ బంధువులకు అల్పాహార విందును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. सहसवदन तुम्हारो यश गावै असत ही श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीश नारद शारद सहित ईश यम कुबेर दिगपाल नाम दुआरे तुम रखवारे ओम कनाज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी शरण तुम रक्षक काहू को डरना पाप लगे जस मारो जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेश कपिशाचन कट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब मीरा विपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा मनो శంకరమూర్తి జగమూర్తి లఘుమావో శంకరమయ్య జంగమా లింగమా श्री राम राम रामेति रमे रामे मनोरमे तस्मै श्री गुरवे नमः के शरण्ये त्र्यंबिके देवी नारायणी नमोस्तुते మరి ఎక్కడ రామనామం జరుగుతుంది రామే మనోరమే రమే రామే మనోరమే सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं
రామనామవరం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. అచ్యుతానంద గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సింకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః. శ్రీమదనంతగరుడ విశ్వక్షేణాది కుండాది ద్వారపాలకేభ్యో నమః. కేశవాది చతుర్వంశతిమూర్తిభ్యో నమః. శ్రీపరాంకుశపరకాల యామనేతిరాది పూర్వాచార్యేభ్యో నమః. నారద పరాశర పుండరీక వ్యాసాంబరీషణ ప్రహ్లాద రుక్మాంగద అర్జునవాలి విభీషణాది సమస్త భక్త పరివారేభ్యో నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నువ్వు ఒక 10 చేతిలో ఉన్న ఒక ప్రవర్తన శక్తిగా, ఒక అమ్మగా కీర్తిస్తున్న మన పాట పాడుతుంటే కొందరి మంది సెక్యులరిజం అని, లౌకికవాదం అని వాళ్ళ యొక్క సంతృప్తి కోసము ఈ యొక్క పాటను కుదించి మనకు తలకాయ లేకుండా, కాళ్ళు లేకుండా, మనకు ఆ యొక్క కొంతమంది ఏదైతే ఎవరికైతే ఇబ్బంది లేకుండా ఉంటుందో పాడటానికి మాత్రం అనుకూలంగానే ఆ యొక్క గేయాన్ని మొన్న చూసిన మన విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం. జరుపుకుంటున్నాము. అందరికీ ఎన్నో విషయాలు తెలుసు, కానీ ఒక్కొక్కసారి మనిషి మర్చిపోతాడు. కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి మనిషికి గుర్తు తెచ్చుకోవడము అన్నది అవసరం అన్నమాట. కాబట్టి మనము సత్సంగం చేస్తాం. సతాం సంఘ సత్సంగ, మంచి వ్యక్తుల సంఘం కానివ్వండి, మంచి గ్రంథాల సంఘం కానివ్వండి, దీన్ని సత్సంగము అంటాం అన్నమాట. అయితే హిందూ సమ్మేళనం ఏదైతే జరుగుతుందో, నాకు మొదట ఎప్పుడైతే చెప్పారో హిందూ సమ్మేళనం జరగబోతుంది దీది అంటే, మొదట నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అసలు. ఎందుకు అంటే హిందువుల్లోనే సమ్మేళనాలు జరుగుతాయి, మిగతా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాళ్ళకు ఒక్కొక్క వారంలో ఒక రోజు ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా అందరు కలుస్తారు. సో హిందువులు మన అన్నయ్య చెప్పినట్టు కలవడం అంటే పేరెంటాలకు మ్యారేజెస్కి కలవడము అంతే. కానీ ఈ సమ్మేళనం ఏదైతే ఉందో చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే ఈ సమ్మేళనము హిందుత్వానికి చెందినది. మనం అందరం ఎందుకోసం కలుసుకుంటున్నాము? మనము హిందువులము అని తెలుసుకోవడానికి మనం కలుస్తున్నాం. ఎందుకండి మరి వీళ్ళకి ఏమైనా తెలీదా అని క్వశ్చన్ ఒకసారి వేసుకున్నాను నాకు నేనే. అయితే అవును కదా, మనకు తెలీదు. చాలామందికి మీరు ఎవరు అంటే మనం అందరం మన జాతులు చెప్పుకుంటున్నాం కదా, మనం ఏదో జాతి చెప్పుకుంటాము. కానీ మనం అందరం కూడా మనం హిందువులము, మనం భారతీయులము, మన సనాతన ధర్మానికి చెందుతాము అన్నది ఫస్ట్ మనం మర్చిపోయాం. కాబట్టి కొంతమంది మహానుభావులకు అనిపించింది అనమాట, అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేయాలి. అలాంటి మహానుభావులే ఎంతో మంది వాళ్ళే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. ఎన్నో గ్రామాల్లో, ఎన్నో చోట్లలో వీళ్ళు చాలా కృషి చేసి హిందువులందరినీ దగ్గరికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. చూడండి, ఇది ఏదో ఫంక్షన్ కాదు. ఎందుకంటే ఫంక్షన్ లాగా అనమాట, మీరు ఒకరు వెళ్ళండి సరిపోతుందిగా అంటున్నారు కొన్ని కార్యక్రమాల్లో. ఒక ఫ్యామిలీ నుంచి ఒకరే రావడము, లేదు అంటే కొంతమంది రాకపోవడం, లేటుగా రావడము. ఇది హిందూ సమ్మేళనము అంటే మనకు కర్తవ్య బోధ. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, రేపటి నుంచి ఇంకెక్కడున్నా ఎవరన్నా విన్నా కూడా హిందూ సమ్మేళనం ఉంది అంటే అందరూ వెళ్ళాలి. అందరూ వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. ఇంట్లో చిన్న పెద్ద, ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు, యువత అందరూ వెళ్ళాలి. ఎందుకు అంటే ఇది మన బాధ్యత, మన కర్తవ్యము. అక్కడ మన కోసం కార్యక్రమాలు చేస్తున్నారండి. మన హిందువులను ఏకం చేయడానికి చేస్తున్న కార్యక్రమాలే హిందూ కార్యక్రమాలు. ఇప్పుడు అని తెలుపడానికి, గుర్తు చేయడానికి ఈ చక్కటి కార్యక్రమం హిందూ సమ్మేళనము. అందరూ ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళే బాధ్యత మనది. ఇప్పుడు మనం అందరం రామ రామ అనుకున్నాం కదండి కదా. మీరు చూసుంటారు, సంవత్సరంలో మనకు ఛత్రపతి శివాజీ జయంతి వచ్చినా,
లేదు అంటే హనుమాన్ జయంతి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, మనకి ఏదైనా పండుగలు వస్తే దాని మీద దాడి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాడులు బయట కూడా జరుగుతాయి. ఈ సౌండ్ స్పీకర్స్ పెట్టుకోవద్దు అంటారు కదా, సౌండ్ స్పీకర్స్ పెట్టుకోవద్దు అని కొంతమంది రావడం, గొడవ చేయడం, కార్యక్రమం బంద్ చేయడం, ర్యాలీలు తీస్తే పైనుంచి రాళ్ళు వేయడం చూస్తున్నారు కదా అందరూ. నేనేం కొత్తగా ఏం కల్పితాలు చెప్పడం లేదు, మనం అందరం అవి జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వీడియోస్లో. సరే అంతేనా అంటే అది కూడా కాదు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఎవడు పడితే వాడు మన హిందూ ధర్మం గురించి ఏదంటే అది మాట్లాడతారు. అంతే, అందరికీ చేతిలో మొబైల్ వచ్చింది, ఒక కెమెరా అందరికీ సులువు అయిపోయింది. ఎవరు పడితే వాడు రావడం, హిందూ ధర్మం గురించి రాళ్ళు వేయడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటిది అంటే మనం మన 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 పని చేయడం లేదు. కొంతమందికి ఈ భూమి మీద వాళ్ళ క్లారిటీ ఉంది. 2047 మన జెండాలో ఎన్ని రంగులు ఉంటాయండి? ఎన్ని రంగులు ఉంటాయి? 3 ఉంటాయి కదా. సో ఆరెంజ్ వైట్తో పాటు గ్రీన్ ఉంటే బాగుంటుంది కదా. వీళ్ళిద్దరితో పాటు గ్రీన్ ఉంటే వి రెస్పెక్టెడ్. ఈ రెండింటిని తీసి మేమే ఉంటాము అంటే ఊరుకుంటామా? ఊరుకుందామా? బలం లేదండి అసలు, నాకు ముందే వినిపించదు. ఊరుకుందామా? ఊరుకుంటారా? ఏం చేస్తారు? దాడి చేస్తారా? దాడి చేయడానికి అసలు కొంచెం పరిగెడగలుగుతారా ఇక్కడి నుంచి అక్కడ దాకా? మీరు తయారవ్వాలి. కొంతమందికి క్లారిటీ ఉంది, వీళ్ళ కార్యక్రమాలు జరగొద్దు, ఇవి కావద్దు అనేసి. కాబట్టి మనం మర్చిపోతున్నాము. చాలా మందికి ఎలా ఉందంటే హిందూ సమాజంలో మనకెందుకులే అంటే మనం ఏమంటామంటే అబ్బా ఎంత మంచోళ్ళండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళండి అంటారు. అంటే అట్లాంటి వాళ్ళు మంచోళ్ళని మన డెఫినేషన్ ఎలా ఉండాలి? మంచోళ్ళు అంటే ఎక్కడన్నా సనాతన ధర్మానికి ఆటంకం వచ్చిందంటే ఫస్ట్ ఉండేది నేను అని ప్రతివాడు అన్నప్పుడు మనం హిందువులం.